హాయ్ అండి, వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలా అవుతండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. ఈరోజు క్యాట్లాగ్లో ఫస్ట్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటారండి కస్టమరు. ఆ డిజైన్ చూపించాలని వచ్చాను మీకు. ఇదండి ఫస్ట్ డిజైన్, ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్. చాలా సింపుల్ డిజైన్ అండి. ఇదైతే మాత్రం చాలా బాగుంది. చూడటానికి సింపుల్గా ఉన్నా వర్క్ అయిపోయినాక మాత్రం చాలా గ్రాండ్గా ఉంది. చూడండి, ఇది డిజైను. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను మిషన్ మీద. ఫ్రంట్ బ్యాక్ పూర్తి అయిపోయినాయి కూడా అండి. ఇది మొత్తం బ్యాక్ అన్నమాట. ఇది వచ్చేటప్పటికేమో ఫ్రంట్ ఆల్ ఓవర్ బూటీస్ ఇచ్చేసానండి. చాలా బాగుంది. ఆ పింక్ షేడ్లా కనపడుతుంది కదా, అది శారీ కలర్ మొత్తం. అది ఈ బ్లౌజ్ వచ్చేసి శారీలో బ్లౌజేనండి. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది శారీకి. చాలా పెద్ద బార్డర్ వచ్చిందనమాట. ఆ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చేసాడు. చూడండి, అవుట్లైన్ అనమాట. నెక్ చుట్టూ చాలా బాగుంది. ఓన్లీ ఫ్లవర్స్ చిన్న లీవ్స్ లాగా వచ్చినాయండి. చాలా బాగుంది డిజైన్ అయితే. బూటీస్కి కూడా ఫ్లవర్సేనండి. శారీ కలరే తీసుకున్నాను. ఒకటే ఫ్రేమ్లో ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయాయండి. హ్యాండ్స్ చూడండి, పెద్ద బార్డర్ వచ్చిందని చెప్పేసాను కదా, ఇది బార్డర్ మొత్తం ఇదనమాట. చాలా పెద్ద బార్డర్, ఫుల్ హ్యాండ్కి అయినా సరిపోయేది. అయితే కస్టమర్ది ఆఫ్ హ్యాండేనమాట. వాళ్ళు ఆఫ్ హ్యాండే అడిగారు. అందుకని కింద బార్డర్ నేను వదిలేసేసి కరెక్ట్గా బార్డర్ వరకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుందిలే అని పెట్టుకున్నానండి. అలా చాలా ఫినిషింగ్ అయితే అసలు చాలా నీట్గా ఉందండి. డిజైన్ చాలా సింపుల్గా ఉంది. ఫినిషింగ్ నీట్గా ఉంది, చాలా బాగుంది. చెప్పాను కదా, వాళ్ళ శారీ ఆ పింక్ కలరు ఆ సిల్వర్ అలా ఆ రెండే కలిసి వచ్చినాయి అనమాట. అందుకని 2 కలర్సే తీసుకోవాల్సి వచ్చింది. బార్డర్ గ్రీన్ వచ్చేసి బ్లౌజ్ గ్రీన్ వచ్చింది. అందుకని ఆ శారీ కలర్స్లోవే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ సాఫ్ట్ హ్యాండ్స్ అండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. శారీ చూద్దామండి ఇప్పుడు. ఇది శారీ అండి. చెప్పాను కదా పింక్ కలర్ అని, బాగా డార్క్ పింక్, బాగుంది. ఇది వచ్చేటప్పటికేమో కింద బార్డరు కడ్డీ బార్డర్, చిన్న బార్డర్. కిందది కదండి, సారీ పై బార్డర్. అది పై బార్డరు. ఇది కింద వైపు బార్డర్ అనమాట. పెద్ద బార్డర్ వచ్చేసింది. బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. బ్లౌజ్ స్టిచ్ చేశాక చాలా నీట్గా ఉంది. పెద్ద బార్డర్ అనుకున్నాం కదా, చాలా పెద్ద బార్డర్ అండి. చూడండి, స్టిచ్చింగ్ అయిపోయాక చాలా నీట్గా ఉందండి. ఊరికే క్లాత్లో కొద్దిగా హ్యాంగింగ్స్లా పెట్టేశాను. హాఫ్ హ్యాండ్స్ అని చెప్పుకున్నాం కదా, ఇవేనండి హాఫ్ హ్యాండ్స్ వాళ్ళవి. డిజైన్ ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుందండి. చాలా నీట్గా ఉందన్నమాట. అసలు బూటీస్ కూడా చాలా థిక్గా చాలా బాగున్నాయి. ఇది ఓవరాల్ బ్లౌజ్ కానీ శారీ కానీ ఇదండి వాళ్ళది. ఫ్రంట్ కూడా ఇచ్చేసాము. వర్క్ చేసేటప్పుడు ఎంత అందంగా ఉంటుందో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయ్యాక ఇంకా అందంగా కనిపిస్తుందండి. శారీలో అలా సిల్వర్ కలర్ ఒక్కటే వచ్చింది, ఇంకా వేరే కలర్ ఏం రాలా. సిల్వర్ కలర్ బూటీస్ లైన్స్లా వచ్చాయన్నమాట. బార్డర్కి సిల్వర్ కలరే. ఓవరాల్ శారీ అండ్ జాకెట్ లుక్ అయితే ఇదండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.